మహేష్ కమ్ముల మధ్యలో జయంత్. దాదాపు 3 ఏళ్ల నుంచి మహేష్ బాబు శేఖర్ కమ్ముల కాంబినేషన్ గురించి చర్చ జరుగుతుంది. అయితే అది మెటీరియలైజ్ అవుతుందా లేదా అని ఎప్పుడు సందేహమే. ఎందుకంటే కమ్ముల ఫామ్ అలా ఉంది ఇప్పుడు. అయితే కమ్ముల ఫామ్ గురించి కాకుండా కంటెంట్ మీద నమ్మకంతో మహేష్ ఛాన్స్ ఇచ్చే అవకాశాలని కూడా కొట్టిపారేయలేం. అందుకే ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్టు వార్తల్లో నిలుస్తూ వస్తుంది. అయితే అనామిక తర్వాత కమ్ముల అసలు లైమ్ లైట్ లోనే లేకుండా పోయాడు. పైగా ఇప్పుడు హ్యాపీ డేస్ హిందీ రీమేక్ లైన్ లోకి రావడంతో మహేష్ తో అతడి సినిమా అటకెక్కినట్లే అనుకుంటున్నారంతా. అయితే తాజా సమాచారం ప్రకారం మహేష్ కమ్ముల పక్కకు వెళ్లలేదట. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ అయిన జయంత్ సి పరాంజీ ఈ సినిమాని మళ్లీ తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. మహేష్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో సినిమాను ఆయనే నిర్మించబోతున్నట్లు తెలిసింది. మహేష్తో ఇంతకు ముందు జయంత్ డక్కరి దొంగ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఫ్లాప్ అయినా మహేష్ జయంత్తో మంచి రిలేషన్షిప్ మెయింటెనెన్స్ చేస్తున్నాడు. ఆ సాన్నిహిత్యంతోనే ఇప్పుడు కమ్ముల సినిమాను అతను తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తుంది. మహేష్ ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత మురుగుదాస్ మూవీ ఉంటుంది. ఆ తర్వాతే శేఖర్ కమ్ముల సినిమా ఉండొచ్చు. ఈ టైంలోనే కమ్ముల హ్యాపీ డేస్ రీమేక్ పూర్తి చేయనున్నాడు. రోడ్ మీద వెళ్తున్నప్పుడు అందంగా ఉన్నారో లేదో చూద్దామంటే మొహం కప్పేసుకుని వెళ్తున్నారు. పెళ్ళేందో లేదో తెలుసుకుందామంటే కాళ్ళకు ఉండాల్సిన మెట్లు తీసి కబోర్డ్లో పెట్టేసి వస్తున్నారు. మాకు క్లారిటీ ఉండాలిగా, ఎవరిని ట్రై చేసుకోవాలో ఎవరిని ట్రై చేసుకోకూడదు.